బాప్తిసం అనేటువంటి విషయంలో చిలకరింపులు కొమ్మరింపులు మనం చూస్తూ ఉంటాం కదా. చిలకరింపు బాప్తిసాలు, కొమ్మరింపు బాప్తిసాలు ఉంటాయా అని. వాస్తవంగా బాప్తిస్మము అనే మాట అది తెలుగు మాట కాదు. బ్యాప్టిజం అని ఇంగ్లీష్లో అంటారు. అది ఆంగ్ల పదం కూడా కాదు. బ్యాప్టైజో అనేటువంటి గ్రీకు పదం నుంచి వచ్చింది. బ్యాప్టైజో అనే మాటకు టు డీప్ సబ్మర్జ్ అని చెప్పేసి అర్థము. ముంచుట, కప్పిపెట్టుట, పాతిపెట్టుట అని చెప్పేసి తెలుగులో చెప్తూ ఉంటారు. కాబట్టి బ్యాప్టైజో అనే మాటకి అర్థం ఏంటంటే ముంచటము, పాతిపెట్టటము, కప్పిపెట్టటము. కాబట్టి చిలకరిస్తేనో కొమ్మరిస్తేనో అది ముంచటం కాదు, కప్పిపెట్టడం కాదు, పాతిపెట్టడం కాదు. కాబట్టి బాప్తిసము అంటేనే ముంచాలి, నీళ్ళలో పూర్తిగా ముంచాలి. మనం బైబిల్లో గమనించేటప్పుడు క్రీస్తు ప్రభు బాప్తిసం తీసుకున్నాడు. చిలకరించలేదు, కొమ్మరించలేదు, పూర్తిగా నీళ్ళలో ఆయన్ని ముంచటం జరిగింది. చిలకరింపులు కొమ్మరింపులు కాదు. మనకు బైబిల్లో కూడా చెప్తూ ఉంటారు. సలీము దగ్గర ఐనోన్ అనేటువంటి స్థలంలో నీళ్లు విస్తారముగా ఉండెను గనుక అక్కడ బాప్తిసం ఇస్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే బాప్తిసానికి విస్తారమైన నీళ్లు కావాలని. చిలకరింపులకో కొమ్మరింపులకో అయితే విస్తారమైన నీళ్ళు అవసరం లేదు. కాబట్టి కేవలం ముంచటానికి మాత్రమే విస్తారమైనటువంటి నీళ్ళు అవసరం. ఎందుకు ముంచాలి అంటే బాప్తిసము అనేటువంటి మాటను మీరు గమనించినప్పుడు, బాప్తిసం అంటే ప్రాచీన పాప పురుషుడు, పాపం చేసిన మనిషిని సమాధి చేయాలి. అంటే మనం చచ్చిపోయిన మనిషిని ఎలాగైతే సమాధి చేస్తామో, పాత మనిషి ఇక మీదట ఆ పాపం చేసినటువంటి మనిషి అలా బ్రతకూడదు అంటాం కదా, ఆ మనిషిని సమాధి చేస్తాం. సమాధి అంటే మనం తీసుకెళ్ళి మట్టి కొంచెం చిలకరించడం, కొమ్మరించడం సమాధి అవ్వదు. సమాధి అంటే పూర్తిగా మట్టి కింద కప్పెట్టాలి. కాబట్టి పూర్తిగా నీళ్ళలో ముంచబడాలి. కాబట్టి చిలకరింపు బాప్తీసాలు, కొమ్మరింపు బాప్తీసాలు అంటే అసలు చిలకరింపుని కొమ్మరింపుని బాప్తీసమే అనరు. బాప్తీసం అనే పదం కనుక అర్థం తెలిస్తే దాన్ని బాప్తీసమే అనరు. అటువంటి బాప్తీసాలు బైబిల్లో లేవు. మరి ఈరోజు మనం లోకంలో చూస్తున్నాం కదా, అంటే అదంతా కూడా మనుషుల యొక్క కల్పితం తప్పితే బైబిల్లో లేవు.